ఏంటి కార్యకర్తలకు విజ్ఞప్తి అండి, ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేశామండి. ఈ అల్పాహారం తీసుకుని ఇది 13వ సంవత్సరంలో ఆవిర్భావ సభ జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికీ ఒకటే ఒకటి చెప్తా ఉంటారు, మన పార్టీ ఇక్కడితో ఆగిపోయే పార్టీ కాదు. జనసేన పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉంది. ఇది రాష్ట్రంతో ఆగిపోయే పార్టీ కాదు, జాతీయ పార్టీగా ఎదగబోతా ఉంది. జాతీయ పార్టీ ఎదిగితే మనందరం ఎంత మంచి మంచి పదవులు వస్తాయో మీరందరూ కొద్దిగా వేచి ఓపు పట్టండి. నేను 2009 నుంచి ఓపు పెట్టాను. ఎన్ని సంవత్సరాలు? 2009 అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 17 సంవత్సరాల నుంచి ఓపు పెట్టాం. మీరు కూడా 12 సంవత్సరాలు వచ్చారు, ఒక 5 సంవత్సరాలు. ఇందాక ఒకళ్ళు అన్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు అడుగు దూరంలో ఉన్నారు, నేను అడుగు దూరంలో ఉన్నాను. అడిగి ఎదరికి వెళ్ళామా మీ అందరికీ మంచి జరుగుద్ది, కూటమిలో అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా సన్నిహితంగా ఉంటారు. అందరూ మన జనసేన అందరూ సన్నిహితంగా ఉంటే మనకి ఎవరికి విభేదాలు లేవు. కాబట్టి పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కూటమి ఎక్కడ చెక్కు ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. ఎక్కడ ఏమి జరిగినా పెద్దాపురంలో మాత్రం కూటమి ఖచ్చితంగా ఐక్యంగానే ఉంటుందని మరొకసారి నాకు చేసినటువంటి సహాయం ఎంపీ గారు. తర్వాత ఆటోమేటిక్గా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సచ్చారా, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గారు నువ్వు వచ్చి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నాకు పదవి ఇవ్వటం. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ జిల్లా, రాజమండ్రి, అమలాపురం పెద్ద పెద్ద రాజకీయ ఒత్తిడులు చేసినటువంటి పదవి డిసిసిబి ఒకటి. అన్ని ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, రెండో పక్క తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అని ఈ వేదిక ద్వారా నేను గర్వంగా చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది. అందుకని మన పెద్దాపురం నియోజకవర్గం 7 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే మన పెద్దాపురం నియోజకవర్గం ప్రత్యేకంగా, ఎందుకంటే రమ్మన్నా రానంటాడు మన ఎంపీ గారు, పెద్దాపురం రానన్నాడు. ఎందుకు నేను ఉన్నాననేటువంటి నమ్మకం. ఎందుకంటే ఆయన మనల్ని అంత విధంగా నమ్మారు. మీకు బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఉందండి అక్కడ. మీకు అటువంటి జానకిరామయ్య గారు ఉన్నారు, వెంకే వెంకటలక్ష్మి ఉన్నారు, 4-5 పేర్లు తెలుసు బాగా. ఆయన మన మూలగూడి సత్యబాబు గారు, లక్ష్మణ్, ఇలా ఒక 7-8 పేర్లు బాగా తెలుసు. అందరూ మీకు ఉన్నారు కదా అనేటువంటి దాని మీద ఎప్పుడు చెప్పడం. పైన కూడా రాష్ట్రంలో కూడా అదేవిధంగా మన పెద్దాపురం నియోజకవర్గం మంచి నియోజకవర్గం అని వారు చెప్పడం. అందుకే మనకి అక్కడ ఇవ్వకపోతే మనలోనే నాయకత్వం బయటకు వస్తుంది. అన్ని పనులు అయిపోతుంటే నాయకత్వం బయట రాదు. పార్టీని భుజాల మీద సిద్ధాంతాలతో మోసిన ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించే విధంగా వాళ్ళతో పాటు కలిసికట్టుగా పార్టీలో కొత్తగా జాయిన్ అయిన ఉద్యమీలైనా సరే వాళ్ళందరితోని ప్రతి పంచాయతీలోని, ప్రతి మండలంలోని, నియోజకవర్గ జిల్లాల్లో కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకోమని మన అధినేత కూడా పాడేరుకి వెళ్ళి ట్రైబల్ నియోజకవర్గమైన రిజర్వ్ నియోజకవర్గం అక్కడికి వెళ్ళి వాళ్ళందరితోని కూడా సెలబ్రేట్ చేసుకుని అక్కడే భోజనాలు చేయడం జరిగింది. ఈరోజు పొద్దున్న నుంచి కూడా మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు మార్నింగ్ 7 గంటలకి ఆయన మొదలు పెడితే ఇప్పటివరకు ఇంకా చేస్తూనే ఉంటున్నారు. ఇది నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒక కొత్తలాగా చెప్తున్నారు. అసలు ఆయన కొత్తే కాదు,
ఆయన మామూలుగానే పొద్దున్న 6 గంటల ఇంటి దగ్గర నుంచి ప్రతిరోజు 7 గంటలకి మొదలు పెడతారు. ఈ రోజు ఏం కొత్త కదా ఆయన. బాబు గారు అన్నట్టు నిజంగా పెద్దాపురానికి ఎప్పుడు రమ్మన్నా సరే మీరు ఉంటారు కదండి, మీరు చూసుకోండి అని. నేను చూసిన నియోజకవర్గాల్లో పర్ఫెక్ట్గా జనసేనని సిద్ధాంతాలతో పాటు కార్యక్రమాలతో పాటు